ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈస్ హౌస్ వైఫ్ అర్త. అందరూ బాగున్నారు కదండి. నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వచ్చేసి 36 రూపాయలతో మనం గోల్డ్ ఎలా కొనుక్కోవాలి, కేవలం 36 రూపాయలతో మనం గోల్డ్ ఎలా కొనుక్కోవాలి, ఈ సేవింగ్ మెథడ్ వచ్చేసి మీకు చెప్తాను. 36 రూపాయలు మీ దగ్గర ఉంటే కనుక ఇలా స్టార్ట్ చేయండి. తప్పకుండా మీరు 2 గ్రాముల గోల్డ్ని కొనుక్కోవచ్చు. 2 గ్రాములు కాదు, నాకు 15 గ్రాములు కావాలి, 10 గ్రాములు కావాలి, లేదంటే 8 గ్రాములు కొనుక్కోవాలి, 4 గ్రాములు కొనుక్కోవాలి, 3 గ్రాములు కొనుక్కోవాలి అనుకున్నటువంటి వాళ్ళు ఆ వీడియోస్ అన్నీ కూడా నేను ఆల్రెడీ పోస్ట్ చేస్తున్నాను. నా వెనకటి వీడియోస్ ఒకసారి వాచ్ చేయండి. మీకు ఎన్ని గ్రామ్స్ కావాలంటే అన్ని గ్రామ్స్లో నేను వీడియో తీశాను. అవన్నీ కూడా మీరు చూసి వాచ్ చేసి మీకు ఏది అనుకూలంగా ఉంటుందో దాన్ని ఫాలో అయ్యి ఈజీగా చక్కగా గోల్డ్ కొనుక్కోవచ్చు అనమాట. అయితే ఈరోజు వచ్చేసి మనము 36 రూపాయలు మీ దగ్గర ఉంటే ఎలాగ మొదలు పెట్టాలి, ఈ పద్ధతి ఏంటి, గోల్డ్ ఎలా కొనుక్కోవాలి, 2 గ్రాముల గోల్డ్ అనేటటువంటిది ఈరోజు వీడియో అండి. మీరు తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేస్తే నేను ఆ కామెంట్కి తప్పకుండా రిప్లై ఇస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము. మీ దగ్గర 36 రూపాయలు ఉంటే కనుక ఈ వీడియో చూడండి. ఇది వచ్చేసి గోల్డ్ సేవింగ్ ప్లాన్ అండి. గోల్డ్ సేవింగ్ ప్లాన్ ఇది నేను చాలా గోల్డ్ సేవింగ్ ప్లాన్స్ చెప్పాను. ఇది వచ్చేసి ఈజీ అయినటువంటి గోల్డ్ సేవింగ్ ప్లాన్ అనమాట. అయితే ఇది వచ్చేసి ఎవరి కోసము అంటే స్టార్టింగ్లో, అంటే ఇంతవరకు గోల్డ్ కొనుక్కోలేదు, ఇప్పుడే మొదలు పెట్టాము, ఇంతవరకు సేవింగ్స్ లేవు, ఇప్పుడే మొదలు పెట్టాము, ఇక నుంచి అయినా సేవ్ చేయాలి అని మొదలు పెట్టినటువంటి వాళ్ళకి, బిగినర్స్కి చాలా సూటబుల్గా ఉంటుందండి. అలాగే లో ఇన్కమ్ అంటే చాలా తక్కువ జీతం వస్తూ మరి అయినా కానీ మేము ఏదో ఒకటి కొనుక్కోవాలి ఒక వస్తువు అనుకునేటటువంటి వాళ్ళకైతే చాలా 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 యూస్ఫుల్గా ఉంటుందండి. ఇది గోల్ వచ్చేసి 1 సంవత్సరం అండి. 1 సంవత్సరానికి మనము 2 గ్రాముల గోల్డ్ కొనుక్కోబోతూ ఉన్నామన్నమాట. కాబట్టి గోల్ అనేది ఒకటి పెట్టుకోవాలి. ఏంటి అంటే 1 ఇయర్కి వచ్చేసి 2 గ్రామ్స్ గోల్డ్ అనేది మన గోల్ అనమాట. ఇది వచ్చేసి డైలీ సేవింగ్ మెథడ్ అండి. కొన్ని నేను మంత్లీ సేవింగ్స్ చెప్తాను, కొన్ని వీక్లీ చెప్తున్నాను, కొన్ని వీక్కి 4 డేస్ సేవింగ్స్ చెప్తున్నాను. అయితే ఇది వచ్చేసి స్పెషల్గా ఏంటి అంటే డైలీ సేవింగ్ మెథడ్ అనమాట. అంటే ప్రతిరోజు ఇంతని సేవ్ చేయాలి. ఇది షార్ట్ టర్మ్ గోల్. 5 సంవత్సరాలు 10 సంవత్సరాలకో మనకి చేతికి గోల్డ్ వస్తుంది, లేదంటే ఇంకేదో అమౌంట్ వస్తుంది అంటే అది లాంగ్ టర్మ్ గోల్. ఇది వచ్చేసి షార్ట్ టర్మ్ అనమాట. ఎందుకంటే మనకి 1 సంవత్సరంలోనే 2 గ్రాముల గోల్డ్ కొనుక్కోబోతున్నాం కాబట్టి ఇది ఒక షార్ట్ టర్మ్ గోల్ అనమాట. అయితే ఈరోజు నేను చెప్పేది ఏంటి అంటే గోల్డ్ ఈజ్ ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్. అన్ని ఇన్వెస్ట్మెంట్లోకెల్లా గోల్డ్ అనేది ఈజీగా ఇన్వెస్ట్ చేయొచ్చు. మన దగ్గర డబ్బులు ఉంటే బంగారం కొనుక్కుంటే చాలా మంచిది. అలాగే ఎక్కువ స్థలాలు, పొలాలు, లేకపోతే ఇళ్ళు కొనుక్కుంటే మంచిదే. కానీ అంత డబ్బు లేనప్పుడు, కొద్దిగా డబ్బు ఉన్నప్పుడు మనం ఈ విధంగా గోల్డ్ కొనుక్కోవటం అనేది చాలా 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 మంచి విషయము, బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అనమాట. ఎందుకంటే మనకి ఏదైనా అవసరం వచ్చినా వెంటనే మనకి తిరిగి డబ్బు రూపంలో మనకు వచ్చేది గోల్డ్ మాత్రమే. కాబట్టి గోల్డ్ ఈజ్ ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అని ఈరోజు నేను మీకు చెప్తూ ఉన్నాను అనమాట. అయితే ఫిక్స్డ్ అమౌంట్ అంటే నేను ఎప్పుడు కూడా ఇలాగ పెంచుకుంటూ వెళ్ళండి, డైలీ ఇంత వేయండి, రూపాయి, తర్వాత 2 రూపాయలు పెంచండి, 3 రూపాయలు పెంచండి, అలాంటి వీడియోస్ ఎక్కువగా చేస్తూ ఉంటాను. అయితే ఇది వచ్చేసి అలాంటి వీడియో అయితే కాదండి. ఇది వచ్చేసి ఫిక్స్డ్ అమౌంట్ అనమాట. అంటే ప్రతిరోజు ఇంతే వేయండి అని చెప్తాను. అదేంటి అనేది మీకు వీడియోలో ముందు తప్పకుండా తెలుస్తుంది. అయితే ఈరోజు గోల్డ్ రేట్ వచ్చేసి 5,840 రూపాయలు అనుకుందాం. ప్రతి గోల్డ్ రేట్కి మనకి వేస్టేజ్ అనేది ఉంటుంది, జిఎస్టీ అనేది ఉంటుంది, అన్నీ ఉంటాయి కదండి. అయితే 1 గ్రామ్ వచ్చేసి 5,840 రూపాయలు అనుకుంటే కనుక ఒక 2% అందులో వేస్టేజ్ పోయింది అనుకుందాం. 2% వేస్టేజ్ అంటే ఎంత, 117 రూపాయలు ఇంకా మనకి అదనంగా వేస్టేజ్ రూపంలో వాళ్ళు వేస్తే కనుక 5,957 రూపాయలు అవుతుందండి. కాబట్టి వేస్టేజ్తో కలిపి 5,957. వేస్టేజే కాదండి, షాప్కి వెళ్ళినప్పుడు మనం ఏదైనా నగ కొనుక్కున్నప్పుడు తప్పకుండా వేస్టేజ్ అనేది వేస్తారు, జిఎస్టీ ట్యాక్స్ అనేది కూడా తప్పకుండా వేస్తారనమాట. కాబట్టి నెక్స్ట్ ట్యాక్స్ వచ్చేసి ఒక 3% ట్యాక్స్ వేసారనుకుందాం. 3% అంటే ఒక 179 రూపాయలు అనుకుందాం. 179 రూపాయలు అంటే మొత్తము మనకి ఎంత అయింది, 6,136 రూపాయలు అయిందండి. అంటే 1 గ్రామ్ గోల్డ్ వచ్చేసి 6,136 రూపాయలు అయిందనమాట. ఒక్కోసారి మనం కొనే టైంకి గోల్డ్ పెరగొచ్చు, గోల్డ్ తగ్గొచ్చు. కాబట్టి రౌండ్ ఫిగర్గా మనం ఏమనుకుందామంటే
1 గ్రామ్ గోల్డ్ మనం కొనుక్కోవాలి అంటే ఏదైనా సరే అది 6,500 రూపాయలు అవుతుంది అని మనం అనుకుందాం. అయితే 1 గ్రామ్ వచ్చేసి మనము 6,500 రూపాయలు అనుకున్నాం. అయితే మనకి ఎన్ని గ్రాములు కావాలి? మన గోల్ ఏంటి? 2 గ్రామ్స్ కదండి. 2 గ్రామ్స్ కాబట్టి 2 గ్రామ్స్ గోల్డ్ వచ్చేసి 6,500 చొప్పున 2 గ్రాములు ఎంత అవుతుంది? 13,000 రూపాయలు అవుతుంది. కాబట్టి మన గోల్ ఎంత? 13,000 రూపాయలు. మరి 13,000 రూపాయలు 36 రూపాయలు ఎలాగక్క అంటే నేను చెప్తాను. మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మొదటి నుంచి చూసిన వాళ్ళకి మీకు ఇది మోటివేషనల్గా ఉండి చేయగలుగుతారనమాట. ఏదో చివరిలో లెక్క కోసం లెక్క చూసేద్దాం అనుకున్న వాళ్ళు ఎప్పుడు కూడా సేవ్ చేయలేరండి. మొదటి నుంచి నా మాటలు వింటే కనుక మీరు తప్పకుండా దీన్ని ఫాలో అవ్వచ్చు. అయితే మన గోల్ వచ్చేసి 1 ఇయర్ అండి. 1 ఇయర్కి వచ్చేసి ఎంత? 365 డేస్ కదా. 365 రోజులు వచ్చేసి 1 సంవత్సరం అన్న విషయము మనందరికీ కూడా తెలుసు. అయితే ఒక్క రోజు వచ్చేసి అంటే మన గోల్ ఎంత? 13,000 రూపాయలని పైన చెప్పాం కదా. అది ఎలాగో ఏంటో కూడా మనం లెక్క చెప్పుకున్నాం కదా. ఆ 13,000 రూపాయలు డివైడెడ్ బై 365 చేస్తే ఒక్కొక్క రోజుకి వచ్చేసి 36 రూపాయలు అయిందండి. చూసారా? ఒక్క రోజు వచ్చేసి 36 రూపాయలు అయిందనమాట. 36 రూపాయలు కాబట్టి ప్రతిరోజు మీరు ఈ 36 రూపాయలని 365 రోజులు మీరు తప్పకుండా ఒక హుండీలో వేసేసుకుంటే 36 రూపాయలు అంటే అసలు అమౌంట్ ఇప్పుడు ఏమొస్తున్నాయండి అసలు 36 రూపాయలకి చెప్పండి. కాబట్టి ఇది పెద్ద అమౌంట్ అనుకుంటే కనుక నాకు ఒకసారి మీతో మాట్లాడతానండి. 36 రూపాయలు అనేది ఒక చాలా చిన్న అమౌంట్ కాబట్టి ప్రతిరోజు 36 రూపాయలు వెయ్యండి. సంవత్సరం తిరిగే కల్లా 2 గ్రాముల గోల్డ్ కొనుక్కోవచ్చు. అయితే ఇంకా ఉంది చూడండి జాగ్రత్తగా. 36 రూపాయలకి రౌండ్ ఫిగర్ వచ్చేసి 40 రూపాయలు. అంటే 36 రూపాయలు వేయకుండా మనము రౌండ్ ఫిగర్ వేద్దాం. 40 రూపాయలు వేసామనుకుందాం. ఇప్పుడు పర్ డే అంటే రోజుకు వచ్చేసి 40 రూపాయలు వేస్తే 1 సంవత్సరానికల్లా మనకేమొస్తుందండి? 2 గ్రాముల గోల్డ్ అనేది మనము కొనుక్కోవచ్చు. కాయిన్ రూపంలో కొనుక్కోవచ్చు, లేదంటే 2 గ్రాముల్లో ఏదైనా చిన్న ఉంగరం చేయించుకోవచ్చు, లేదు అంటే ఇంకేదైనా సరే 2 గ్రాముల్లో ఏదొస్తుందో దాన్ని మనం కొనుక్కోవచ్చు అనమాట. చూసారా ఎంత ఈజీగా గోల్డ్ కొనుక్కోవచ్చు అనే పద్ధతి నేను మీతో చెప్తూ ఉన్నానండి. మరి మీరు ఫాలో అవుతున్నారా లేదా, చూస్తూ ఉన్నారా లేదా నాకు కామెంట్లో చెప్తే నేను కూడా హ్యాపీగా ఫీల్ అవుతానన్నమాట. అయితే వీడియో అయితే ఇదండి. మీరు తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. తప్పకుండా నేను ఇంకా మంచి వీడియోస్ లైఫ్కి యూజ్ అయ్యేటటువంటి వీడియోస్తో మీ ముందు ఉంటాను. కాబట్టి సబ్స్క్రైబ్ అనేది తప్పకుండా చేసి అట్టు పెట్టుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇదండి ఈ 36 రూపాయల స్టోరీ అనమాట. ఇది విన్నారు కదా. కాబట్టి మళ్ళీ కలుస్తాను. బాయ్ బాయ్, టేక్ కేర్.